ఈ సిట్యుయేషన్ అనేది దేశవ్యాప్తంగా కూడా ఉంది కాబట్టి మనం ఒకసారి ఢిల్లీకి వెళ్దాము. ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉంది అనేది వివరించడానికి మా ప్రతినిధి శివ ఢిల్లీలో లైవ్ తో రెడీగా ఉన్నారు. సో శివ చెప్పండి, ప్రెసెంట్ అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర సిట్యుయేషన్ ఎలా ఉంది? రైట్ రైట్ సటాస్ ప్రధానంగా చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా కూడా ఈ భారత ప్రభుత్వం 3 చట్టాలు తీసుకొచ్చింది. ఆ 3 చట్టాల్లో ఐపీసీ సెక్షన్ ఇండియన్ పీనల్ కోడ్ ప్లేస్లో జ్యుడిషియల్ కోడ్ అనేది తీసుకువచ్చింది. దానివల్ల భారత సంహిత చట్టం అనేది తీసుకురావడం వల్ల ఏదైతే ఇప్పటి వరకు హిట్ అండ్ రన్ కేసులు ఏవైతే ఉన్నాయో దాన్ని తీవ్రంగా పరిగణిస్తూ కూడా భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంటే రీసెంట్గా ఏదైతే శీతకాల పార్లమెంట్ సమావేశాల్లో ఉభయ సభల్లో కూడా భారత ప్రభుత్వం కేంద్ర హోంశాఖ 3 చట్టాలను ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్లను కొత్తగా మారుస్తూ కూడా చట్టాల్లో మార్పులు చేర్పులు చేసింది. దాన్ని ఉభయ సభలు ఆమోదంతో పొందిన తర్వాత భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. లాస్ట్ వీకే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ చట్టాలను ఆమోదిస్తూ కూడా ఒక లేఖను కేంద్ర ప్రభుత్వానికి రాశారు. ఇక ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఏవైతే మార్పులు చేర్పులు జరిగాయో, ఏదైతే ఐపీసీ సెక్షన్ ఏదైతే ఉందో దాంట్లో జ్యుడిషియల్ ఇండియన్ పీనల్ కోడ్ ప్లేస్లో జ్యుడిషియల్ కోడ్ని తీసుకురావడం వల్ల యాక్సిడెంట్ చేసిన డ్రైవర్లు ఎవరైతే ఉంటారో, ఇటు ట్రక్కులు కానీ బస్సులో డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వారికి ఈ ఎవిడెన్స్ ఇది ఇండియన్ హిట్ అండ్ రన్ కేసు చట్టం కింద ప్రధానంగా వారికి 10 సంవత్సరాల జైలు శిక్ష, దానితో పాటు 7 లక్షల జరిమానా విధిస్తూ కూడా ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఇది త్వరలోనే దేశవ్యాప్తంగా కూడా అమల్లోకి రాబోతున్న నేపథ్యంలో ఇక గత కొన్ని రోజులుగా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ట్రక్ డ్రైవర్లు, వివిధ వాహనాలకు సంబంధించిన డ్రైవర్లందరూ కూడా సమ్మె నిర్వహిస్తున్నారు. ఇటు బస్సులు కానీ వాహనాలకు సంబంధించిన డ్రైవర్లందరూ కూడా నిరసన తెలియజేయడంతో ఇటు ఇంధనాలు పెట్రోల్ కానీ ఇతర డీజిల్ వాహనాలు కూడా అంటే పెట్రోల్ బంకులకు తరలించే వాహనాలు ఆగిపోవడం, ఇటు డ్రైవర్లు బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోవడం, ఇదంతా కూడా దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నారు. ట్రక్కులు, వ్యాన్లు, లారీల డ్రైవర్లందరూ కూడా అంటే ఇది కావాలని ఎవరు కూడా ఆ డ్రైవర్లు ఎవరు కావాలని యాక్సిడెంట్ చేయరు. కానీ ఆ యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో ఇటువంటి చట్టాలు అమల్లోకి ఉంటే ఇటు డైరెక్ట్గా ప్రయాణికులే మళ్ళీ ఈ డ్రైవర్ల పైన అటాక్ చేసే అవకాశం ఉంటుంది, దాడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో కొన్ని సవరణలు చేయాలనేది ప్రధానంగా దేశవ్యాప్తంగా ఆ డ్రైవర్లందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. అంటే ఎవరు కూడా కావాలని ఇటువంటి యాక్సిడెంట్లు చేయరు. కానీ అనుకోకుండా యాక్సిడెంట్ జరగడం వల్ల 10 సంవత్సరాల జైలు శిక్ష, 7 లక్షల జరిమానా అనేది ఇది చాలా పెద్ద శిక్ష అంటూ కూడా అందరూ డ్రైవర్లందరూ కూడా నిరసన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఈ వాహనాల రాకపోకలు అంటే ప్రధానంగా ఈ చట్టం తీసుకురావడం వల్ల హిట్ అండ్ రన్ కేసులు ఇటువంటి భారీ జరిమానా కానీ ఈ జైలు శిక్షను విధించడం వల్ల ఆ డ్రైవర్లందరూ కూడా సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఎక్కడెక్కడ వాహనాలు నిలిచిపోవడం వల్ల ఇటు ఇంధనాన్ని తరలించే వాహనాలు కానీ మరోవైపు కూరగాయలు కానీ నిత్యావసర సరుకులు తరలించే వాహనాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవడం వల్ల దేశవ్యాప్తంగా కూడా సామాన్య జనాలకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ నిత్యావసర ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇటు ఇంధనం అలాగే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇతర గ్యాస్ ఏదైతే ఉందో సిఎన్జితో నడిచే వాహనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది ప్రజలందరూ కూడా. దానివల్ల ఇటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ముంబై, నవీ ముంబైలో కూడా ఈ వాతావరణం అయితే అంటే ఈ సమ్మె వాతావరణం కొనసాగుతుంది. 3 రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చారు. ప్రధానంగా వీరందరూ కూడా చెప్తున్నది ఒకటే, అంటే ఈ ఏదైతే కొత్తగా యాక్ట్ తీసుకొచ్చారో దానిలో కొన్ని సవరణలు చేయాలి. సవరణలు చేయడం ద్వారా అందరూ జాగ్రత్తలు వహిస్తారనేది ప్రధానంగా డ్రైవర్లందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. మరొకసారి పునరాలోచించుకోవాలంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వానికి హితవు పలుకుతున్నాయి. అంటే ఈ చట్టాలు ఇంత భారీ మొత్తంలో అంటే సాధారణ డ్రైవర్లు వారు ఆ డ్రైవింగ్కి వెళ్తే కానీ వారికి పూట గడవని పరిస్థితి ఉంటుంది. వారి శాలరీస్ కూడా నెలకు చూసుకుంటే 15,000, 20,000 లోపే ఉంటుంది. కానీ ఇక్కడ 10 సంవత్సరాల జైలు శిక్ష, దానికి తోడు 7 లక్షల జరిమానా అనేది అత్యంత తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కాబట్టి ఏదైతే కొత్త చట్టం తీసుకొచ్చిందో కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను సవరించాలి, ఒకసారి పునరాలోచించాలంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా డ్రైవర్లందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. సటాస్ రైట్, థ్యాంక్ యూ శివ. అయితే విల్ గో బ్యాక్ టు హైదరాబాద్ లో ప్రెసెంట్ మా ప్రతినిధులు సుజాత మరియు సురేష్ ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు. అయితే సురేష్ చెప్పండి, ప్రెసెంట్ మీరున్న పెట్రోల్ బంక్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? అయితే ఇందాకటి వరకు కొంతసేపు ఆపేసి మళ్ళీ కూడా హనుమంతరావు రావడం వల్ల ప్రారంభించారని కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ వాహనదారులు ఏమంటున్నారు? దాదాపు గంట సమయం నుంచి కూడా వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అందరికీ పోస్తున్నారు. బాటిల్స్ తెచ్చుకున్న వారికి కూడా పెట్రోల్ పోస్తున్నారు కాబట్టి అందరు లైన్లో ఉండండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కంప్లీట్గా స్టాక్ ఉంది మా దగ్గర, ఖచ్చితంగా అందరికీ పోస్తామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఒకరి మీద ఒకరు ఇక్కడ బాటిల్ తెచ్చుకున్న వాళ్ళంతా కూడా పెట్రోల్ పంపు సిబ్బందితో గొడవకు దిగుతున్నారు. ఎందుకంటే మొత్తం 10 లీటర్లకు సంబంధించిన క్యాన్లు తెస్తే దాన్ని నిండా పోయాలని చెప్పేసి కూడా వాగ్వాదం దిగుతున్నారు. కానీ ఎవరైతే అందరికీ 200, 500 రూపాయలకు వరకే పోస్తున్నామో మిగతా వారు అందరినీ కూడా క్లియర్ చేయాలి. కాబట్టి పోసిన
కెరసిన్ అంతా పోయించుకోండి అని చెప్పేసి కస్టమర్లకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ చాలా గంటల తరబడి మేము వెయిట్ చేస్తున్నాము, ఫుల్ ట్యాంక్ చేయండి అని చెప్పేసి కూడా వాగ్దానం తిరుగుతున్నారు. ఇక్కడికి సైఫాబాద్ సంబంధించిన పోలీసులు కూడా రావడం జరిగింది. ఒక్కొక్కరిని లైన్లో పంపించి వారందరూ కూడా పెట్రోల్ పోసుకొని ఇక్కడ నుంచి పంపిస్తున్నారు. ఎందుకంటే ఇంతసేపు దాదాపు గంట సేపటి నుంచి కూడా ఇక్కడ ఒక ఘర్షణ వాతావరణం ఎక్కువ పూర్తిగా పెట్రోల్ బంక్ని బంద్ చేయడంతో ఇక్కడ వాహనదారులంతా కూడా బైఠాయించి ఆందోళనకు దిగారు. తర్వాత హనుమంతరావు వచ్చిన తర్వాత దీన్ని ఓపెన్ చేయించాడు. స్టాక్ ఉంది కాబట్టి ఉన్నంత వరకు అందరికీ పోయండి, ఎందుకంటే కొన్ని డిపోలలో పెట్రోల్ పంపులకు సంబంధించిన నో స్టాక్ బోర్డు పెట్టారు కాబట్టి అందరూ ఇక్కడ స్టాక్ ఉన్న దగ్గరికి వస్తున్నారు. వారందరికీ కూడా పోయండి అని చెప్పారు. దాని విధంగానే ఇక్కడ ఏదైతే స్టాఫ్ ఉన్నారో వారందరూ కూడా పెట్రోల్ పోయించి వారిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పెట్రోల్ పంపులు బంద్ ఉంటాయి, ఇంకా 4 రోజులు 3 రోజులు బంద్ ఉంటాయి అని ఇక్కడికి వచ్చే వాహనదారులు అందరూ అదే చెప్తున్నారు. ఎన్ని రోజులు బంద్ ఉంటాయో తెలియదు కాబట్టి అందరం ఇంకా పెట్రోల్తోనే బయటికి వెళ్ళాలి, లేదంటే బండి తీయాలంటే బండిలో పెట్రోల్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా పెట్రోల్ పోయించుకోవడానికి పెట్రోల్ పంపులకు వస్తున్నాం. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డు ఉండడంతోనే మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇక్కడ చాలా రష్ ఉన్నది, అయినా పెట్రోల్ పోయించుకొని ఇక్కడ నుంచి వెళ్తామని చెప్పేసి కూడా వాహనదారులు చెప్తున్నారు. చాలామంది మొత్తం అంటే బంద్ ఉంటుంది, ఎన్ని రోజులు బంద్ ఉంటుంది అనేది తెలియకపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని చెప్పేసి కూడా సిటీలో ఉన్న స్టాక్ ఉన్న పెట్రోల్ పంపుల అన్నిటి దగ్గర ఇదే పరిస్థితి నెలకొందని చెప్పేసి కూడా వాహనదారులు చెప్తున్నారు. రైట్. అయితే సుజాత, ప్రెసెంట్ మీరున్న పెట్రోల్ బంక్ దగ్గర సిచ్యువేషన్ లా ఉంది. ఒకసారి మనం హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే జనరల్లీ ఇక్కడ చాలా దూర ప్రాంతాల నుండి ఆఫీసులకు కానివ్వండి, లేకపోతే స్కూళ్ళకి కానివ్వండి వచ్చే ప్రయాణికులు ఎక్కువగా ఉంటారు, వచ్చే వాహనదారులు ఎక్కువగా ఉంటారు. సో వాళ్ళకి ఇబ్బంది వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. మరి అక్కడ పెట్రోల్ అందరికీ కూడా సమానంగా పోస్తున్నారా, లేకపోతే అందరికీ ఫుల్ ట్యాంకులు పోస్తున్నారా? దాని గురించి అప్డేట్ ఉందా సుజాత? దాదాపు 30 నిమిషాల నుంచి అయితే మాత్రము లోపలికి ఎవరిని అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. దాంతో రోడ్డు మొత్తం జామ్ అయిపోయింది. ఎక్కువగా మనం విజువల్స్లో చూస్తే 2 వీలర్స్ స్కూల్కి ఎవరైతే పేరెంట్స్ తీసుకువెళ్తూ ఉంటారో వాళ్ళ పిల్లల కోసం అయితే మాత్రము గంట సేపు ఇక్కడ లైన్లో నిల్చొని పెట్రోల్ పోయించుకోవాలని, అదేవిధంగా స్విగ్గీ వాళ్ళు కూడా ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో చూస్తున్నాం కదా, అట్లీస్ట్ పెట్రోల్ ఉందా లేదా అనే ఇన్ఫర్మేషన్ కూడా లేదు. పెట్రోల్ ఉందేమో అని చెప్పేసి వాహనదారులు అయితే మాత్రం ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. అసలు వాళ్ళు లోపలికి వెళ్ళడానికి కూడా బార్కెట్స్ని పెట్టారు. అదేవిధంగా పోలీసులు కూడా ఇక్కడ ఉండడంతో లోపలికి వెళ్ళలేని పరిస్థితి. ఎవరిని అప్రోచ్ అవ్వాలన్నా సరే ఈ ట్రాఫిక్ని మొత్తం దాటుకొని లోపలికి ఎవరు వెళ్ళి అడిగే ప్రయత్నం చేయాలన్నా వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. ఫ్యూయల్ ఉందేమో అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. కానీ లోపల నుంచి అసలు ఉందా లేదా అన్న ఇన్ఫర్మేషన్ అయితే మాత్రము రానటువంటి పరిస్థితి ఉంది. ట్రాఫిక్ ఆగిపోకుండా ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక్కడికి వచ్చారు. ఎక్కువగా ఇక్కడ ఏదో జాతర జరుగుతుంది అన్న విధంగా అయితే మాత్రము చాలా మంది వచ్చి ఇక్కడ సెల్ఫీలు తీసుకోవడంతో పాటు వీడియోలు కూడా తీస్తున్నారు. ఇక్కడైతే ఎవరు సమాధానం చెప్తారు అని చెప్పేసి మీరు అన్నట్లుగా ఎక్కువగా స్కూల్స్ కావచ్చు, జాబ్స్కి వెళ్ళేటువంటి వాళ్ళైతే మాత్రము వాహనదారులు ఇక్కడ ఎక్కువ శాతం ఉన్నారు. వాళ్ళకి ఫ్యూయల్ లేకపోతే గడవని పరిస్థితి. బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా బండ్లలో అయితే మాత్రము పెట్రోల్ అవసరం కాబట్టి వాళ్ళు పెట్రోల్ పోసేంత వరకు ఇక్కడే వెయిట్ చేయాల్సినంత వారి పరిస్థితి. లేదంటే వేరే పెట్రోల్ బంక్కి వెళ్ళినా కూడా అక్కడ పెట్రోల్ ఉంటుందా లేదా అనేది మాత్రము ఉంటుందా లేదా ఉన్నది కూడా అర్థం కాని పరిస్థితి కాబట్టి ట్రాఫిక్ ఉంటే ఉంది అని చెప్పేసి ఇక్కడే వెయిట్ చూస్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి, నాకు లోపల అసలు పెట్రోల్ ఉందంటారా లేదంటారా? లేదన్నారమ్మా, ఆయన వెయిట్ చేయమా, మా పరిస్థితి ఎలాగా లేదు. మీరు ఏం పని చేస్తుంటారు? బ్యాంకులో చేస్తున్నాను. మరి బండ్లో ఇప్పుడు పెట్రోల్ ఉందా? పెట్రోల్ లేదు, ఆగిపోయింది. గంటకి వెళ్ళాలి. చూస్తున్నాం కదా, ఒకసారి ఈ స్కూటీ ముల్ కూడా చెక్ చేద్దాము అంటే రెడ్ వరకు మార్కు కూడా వచ్చింది. ఫ్యూయల్ మొత్తంగా అంటే పెట్రోల్ మొత్తం ఆగిపోయింది. బండిని నెట్టుకుంటూ దాదాపు 4 కిలోమీటర్ల వరకు వచ్చారు. ఎక్కడా కూడా పెట్రోల్ బంక్లు అన్నీ ఇవే రష్ ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. రేపటి నుంచి ఆఫీసులకి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం కదా, వాళ్ళు ఏదో ఒక సినిమాకో లేకపోతే ఎక్కడికో వచ్చినట్లుగా ఆ షో అయిపోయినాక బయట ట్రాఫిక్ క్లియర్ అయిన వరకు ఎట్లా వెయిట్ చేస్తారో అదే విధంగా అయితే మాత్రం వాళ్ళు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ అంటే ముందుకి వెనక్కి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నుయ్యి అన్న పరిస్థితి అయితే మాత్రం వాళ్ళది ఉంది. అటు పెట్రోల్ బంకులోకి వెళ్ళలేకపోతున్నారు, బయటికి రాలేకపోతున్నారు. మరో పెట్రోల్ బంకుకి వెళ్ళాలి అన్నా కూడా 6 కిలోమీటర్లు ఈ ట్రాఫిక్ ఉండడంతో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మరికొంతమంది అయితే మాత్రం ఇక్కడే వేచి చూస్తున్నారు. ఎక్కువ శాతము ఎవరైతే స్కూల్స్కి వెళ్తారో అదేవిధంగా బయటికి ఆఫీసులకు వెళ్తారో వాళ్ళే ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు ఏంటి అని. ఎప్పటి నుంచి ఉన్నావు భయ్యా?
అక్క నేను ఉండడం బట్టి ఒక అర్ధగంట అవుతుంది అక్క. అడుగుతామో కొడుతురు పోలీసు వాళ్ళు, ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంటికి ఎట్లా వాళ్ళు కూడా అర్థం కావట్లేదు. పెట్రోల్ అయిపోయిందా? పెట్రోల్ మొత్తానికి అయిపోయినాక మళ్ళీ ముందుకు అంటే ముందు బంకులు ఉన్నాయి అక్క పెట్రోల్ కొట్టించుకోవడానికి. బంకులు లేవేం లేవు, మళ్ళీ పెట్రోల్ పెట్టుకోకుండా లోపల పంపించలేరు. పోలీసు వాళ్ళు కూడా మామూలుగా లేరు. చూస్తున్నాం కదా, ఇక్కడైతే మాత్రం ముందుకు వెళ్ళలేని పరిస్థితి అని చెప్తున్నారు. పెట్రోల్ లేకపోవడం వల్ల అయితే మాత్రం ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. చెప్పండి, ఎంత టైం నుంచి? सर हो गया 15-20 मिनट करीब हो गया. मैं काम पे गया था, काम से आके अभी रुका हुआ. पेट्रोल भी नहीं है मेरा गाड़ी पे. पेट्रोल बोले तो यहाँ तक जाता ही नहीं जाता. अभी एक बार चेक करो, अभी ऑन पे है. अभी ऑन पे है तो पुलिस वाला क्या करता है कि भगा दे रहे. अभी मेरे को कहाँ जाना बोले, एक बार देखिए, एक बार कैमरा देखो, कैमरा पे एक बार चेक करा के देखिए पेट्रोल है या नहीं है. చూస్తున్నాం కదా, ఆల్మోస్ట్ అన్ని బైక్స్ లో అయితే మాత్రము పెట్రోల్ అయిపోయి వాళ్ళకి రెడ్ మార్క్ చూపిస్తుంది. వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ కాబట్టి ఇక్కడికి వచ్చాము, కానీ ఇక్కడ అయిపోయింది అన్నారు. ఇంకెన్ని కిలోమీటర్స్ బండ్లను నెట్టుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. చెప్పండి స్వామి, ఎంత టైం నుంచి ఉన్నారు ఇక్కడ? 1 అవర్ అయింది మాత. ఏమన్నా చెప్తున్నారా లోపల? ఏం లేదు మేడం, ఏం చెప్తలేరు ఇంకా. ఏంటి మరి ఇక్కడ పెట్రోల్ అయిపోతే పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏముంది, దొబ్బుకుంటా పోవాలి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను మేదిపట్నం నుంచి వస్తున్నాను. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మీరు? నేను గచ్చిబౌలి వెళ్ళాలి. చూస్తున్నాం కదా, వీళ్ళైతే మెహదీపట్నం నుంచి గచ్చిబౌలి వెళ్ళాలంటే ఆ మార్గం మధ్యలోనే పెట్రోల్ అయిపోవడం వల్ల ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ కి వచ్చాము, కానీ ఇక్కడ పెట్రోల్ లేదు అని చెప్పడంతో వాళ్ళు ఇక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి. ఎన్ని రోజులు ఈ ధర్నాలు, ఈ నిరసనలు ఉంటాయో తెలియదు ముందుగా, కానీ మాకు చెప్తే మేము అలర్ట్ అవుతుండే అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపు అయితే మాత్రం ఈ ట్రాఫిక్ ఇంకా క్లియర్ అయ్యే పరిస్థితి అయితే లేదనే చెప్పుకోవాలి. ఇంకా పెరుగుతుందే తప్ప ఎక్కడ ట్రాఫిక్ అనేది క్లియర్ అవ్వడం లేదు. పోలీసులు ఎంత మేరకు రోడ్స్ ని క్లియర్ చేస్తున్నప్పటికీ వాహనదారులు అయితే మాత్రము దగ్గరలో కనిపించు. ఎక్కువగా ఈ ఏరియాకి సంబంధించి జాబర్స్, హైటెక్ సిటీ కావచ్చు, మాదాపూర్, ఇవన్నీ దగ్గరగా ఉండడం వల్ల ఈ రూట్స్ లో వెళ్లే వాళ్ళు జాబ్స్ కోసం ఎక్కువగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఈ పెట్రోల్ బంక్ ఉంది కదా అని ఇక్కడికి వస్తే ఇక్కడ పెట్రోల్ ఉందో లేదో అన్న క్లారిటీ లేకపోవడం వల్ల అయితే మాత్రము ఇంకా ఏం చేయాలి అని అర్థం కాని పరిస్థితి ఉంది. చూస్తున్నాం కదా, వీళ్ళు వాటర్ క్యాన్స్ కూడా తీసుకువచ్చారు ఫ్యూయల్ కోసము. ఎందుకంటే ఎన్ని రోజులు ఈ ధర్నా కొనసాగుతుందో, ఇబ్బంది కలుగుతుందో అన్న భయంతో అయితే మాత్రము ముందుగానే ఇది ఫిల్ చేసుకోవాలి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంబులెన్స్ కూడా రోడ్స్ కి చాలా బ్లాక్ అయిపోవడం వల్ల మూవ్మెంట్ అనేది కొనసాగడం లేదు. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే కమాన్ నుంచి 3 గంటల నిలబడేలా రాయి పని చేస్తాం, డీజిల్ లేక పరిచయం అయిపోతున్నాం. మిషన్కి ప్రాబ్లం చాలా అవుతుంది మాకు. పోయామంటే 3 గంటల నిలబడాం పంపలా, లేదు దప్పల్లో పోయమంటారు వాళ్ళు. మా పరిస్థితి అయితే మళ్ళీ మేము రాయకూడదు, ఏం చేసుకోవాలి చెప్పు? మేము రాయి పని చేస్తాం, కాంట్రాక్ట్ పని. డీజిల్ కావాలి మాకు, పెట్రోల్ అవసరం లేదు. పోయాడంట, ఇప్పుడు పోయాడంట, తర్వాత ఇప్పుడు పోయారంట, మొత్తం బంద్ చేస్తారంటారు. చూస్తున్నాం కదా, డీజిల్ పెట్రోల్ అయితే మాత్రము ఈ ఇండియన్ బంక్ ఏదైతే ఉందో ఇక్కడ పొయ్యము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అందుకే మేము వెయిట్ చేస్తున్నాము, మేము ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి, ఇంకా ఎన్ని గంటలు అనేది మేము ఎదురు చూడాలి అని చెప్పేసి వీళ్ళైతే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజాత, థ్యాంక్ యూ సురేష్. ఇక మనం చూస్తే ప్రమాదవశాత్తు కూడా ఒక వ్యక్తిని ఢీకొట్టినప్పుడు పోలీసులకు సమాచారం అందించాలి. అలాంటి డ్రైవర్పై భారతీయ న్యాయ సంహిత నిబంధన ప్రకారం కఠిన చర్యలు ఉండవని ఓ ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు. బిఎన్ఎస్ ప్రకారం సంఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించకుండా తప్పించుకుంటేనే జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుందని తెలిపారు. హిట్ అండ్ రన్ కేసుల సదుపాయం కేవలం డ్రైవర్లు తప్పించుకోవడానికి ప్రయత్నించే వారికి మాత్రమేనని వర్తిస్తుందని తెలిపారు.